ఇంకా యాత్ర చాలా మిగిలి ఉంది. ఆమేనండి. ఇంకా ఎంతో ప్రయాణము చేయవలసి ఉన్నది. ఈ లోపే దేవుని బిడ్డలారా ఎందరో యోధుల్ని కోల్పోయాం, ఎందరో యోధుల్ని పోగొట్టుకున్నాం. బలాఢ్యులు, యుద్ధ సన్నద్ధులు, భీకరముగా దేవుని కొరకు పోరాడగలిగిన వారు, విశ్వాస యోధులు, ప్రార్థన యోధులు, సువార్త యోధులు, శిలువ యోధులు ఎందరో నేల కొలిగినారు. అయితే ఇప్పుడు మేము ప్రార్థనలో గొప్ప వాళ్ళము కాదని, మేము పరిశుద్ధతలో పరిపూర్ణతలోకి రాలేకపోతున్నామని, విశ్వాస వీరులం కాలేకపోతున్నామని, పట్టుమని స్వార్థ 10 మందికి చెప్పిన వారము కాదని, ఎక్కడ మేము యోధులం కాదు, ఎక్కడ మేము బలవంతులం కాదు. మేము కూడా ప్రభువులోకి వచ్చాం, మేము కూడా రక్షణలో ఉన్నాం, మేము కూడా చర్చకు వస్తున్నాం తప్ప ఆధారపడదగిన స్థాయిలో యుద్ధములు చేయగలిగిన వారిలో, యెహోవా సేనగా బయలుదేరగలిగిన వారిలో, యుద్ధ సన్నద్ధులై శత్రు ఎదురు భీకరముగా ప్రత్యక్షము కాగలిగిన వారిలో మా పేర్లు లేవు, మాకంత స్థాయి లేదు అనుకునేవారు ఉంటే ఒకవేళ అది నిజమే కావచ్చు. కానీ ఒక సువార్త మీకు ప్రకటిస్తున్నాను, ఒక అత్యవసర సమాచారం మీకు ప్రకటిస్తున్నాను. ప్రభువే నేరుగా మాట్లాడుతున్నమాట. ఇదిగో మీ పితరులకు ప్రతిగా నేను ఆ యోధులకు ప్రతిగా మిమ్మల్ని పుట్టించుకున్నాను.